పంచదార ఎక్కువ తింటే క్యాన్సర్ ముదిరిపోతుంది. ఎండలో తిరగడం వల్ల క్యాన్సర్ తగ్గుతుంది సూర్యుడి వల్ల. సో ఏంటి సార్ ఇది? చాలా మందికి చాలా రకాల డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది. సో వీళ్ళు కంట్రోల్లో ఉండాలి. ఫుడ్ అనేది చాలా కంట్రోల్లో ఉండాలి. సో సిట్యుయేషన్ ఏంటి సార్? డయాబెటీస్ విత్ క్యాన్సర్. క్యాన్సర్ కూడా అంటువ్యాధి అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి? క్యాన్సర్ అనేది వైద్య శాస్త్రం ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ఈ మోడర్న్ ప్రపంచంలో ప్రజలను ఇప్పటికీ భయపడుతున్న వ్యాధుల్లో ముందు వరుస ఉన్నది ఏమిటంటే అది క్యాన్సర్. క్యాన్సర్ అనగానే అటు విద్యావంతుల్లోనూ ఇటు చదువులేని వారిలోనూ ఎన్నో అపోహలు ఉన్నవి. క్యాన్సర్ సోకిన వెంటనే మనిషి చనిపోవాల్సిందేనా? జీవితం మీద ఆశలు వదులుకోవాల్సిందేనా? దీనికి ఏమైనా చికిత్సలు ఉన్నాయా? చికిత్సల వల్ల ఏమైనా ఆ సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయా అనే వాటి మీద సాధారణ ప్రజలతో పాటు ఇటు ఎడ్యుకేట్స్ లో కూడా ఎన్నెన్నో అపోహలు, దురభిప్రాయాలు ఉన్నవి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ క్యాన్సర్ హాస్పిటల్లో ఒకటైన అమెరికన్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్కి వచ్చాము. ఇప్పుడు మనతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుల్లో ఒకరైన డాక్టర్ బొబ్బా రవికిరణ్ గారు మనతో ఉన్నారు. సో రవికిరణ్ గారిని అడిగి మనము అసలు క్యాన్సర్కి సంబంధించి మిస్కన్సెప్షన్స్ అంటే దురభిప్రాయాలు, అపోహలు ఇలాంటివి సాధారణ ప్రజల్లో ఎన్నో ఉన్నవి, వాటికి సమాధానాలను కనుగొనేందుకు ఇప్పుడు మనం వచ్చాము. సో నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సో చెప్పండి సార్, అసలు ఏంటి ఈ మన తెలుగు రాష్ట్రాల్లోని కానివ్వండి, ప్రపంచంలో ఎక్కడైనా కూడా క్యాన్సర్ అనగానే ఒక మహమ్మారి, భయంకరమైన రోగం. ఇంకా వచ్చిందంటే ఇంకా చనిపోవాల్సిందే, ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే, ఆస్తులు అమ్ముకోవాల్సిందే, ఇలాంటి నానా రకాల మిస్కన్సెప్షన్స్ ఎన్నో ఉంటాయి. అసలు ఏంటి సార్ అసలు ఈ అంత భయంకరమైన క్యాన్సర్? క్యాన్సర్ అనేది ఇప్పుడు నిజంగానే ఇంతకుముందు కన్నా ఇప్పుడు పెరిగింది ఇన్సిడెన్స్ అంటాం. ఎందుకంటే మనం రోజు తినే ఫుడ్ వల్ల కానీ మన ఎక్సర్సైజ్లు అన్నీ తగ్గిపోయినాయి. ఇంతకుముందులాగా మన పూర్వీకుల్లాగా మనం రోజంతా ఎండలో ఉండి పొలాల్లో పనిచేయట్లేదు. ప్లస్ మనకి ఫుడ్ కూడా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు మన చిన్నప్పుడు కానీ పూర్వం కానీ ఏంటంటే మనకు అన్నీ ఇప్పుడు ఈజీగా స్విగ్గీలోను జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే ఆపర్చునిటీస్ ఇంతకుముందు లేదు. ఇంట్లో మన మదర్ కానీ లేకపోతే నానమ్మో నా అమ్మమ్మో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా మనకి లిమిటెడ్గా ఉండేది. సో ఇప్పుడేముంది, మనం ఆర్డర్ చేయాలి కానీ చక్కగా ప్యాక్ చేసి రెడీమేడ్ మొత్తం బ్యాగుల్లో వచ్చేస్తామంటే ఎంత తింటున్నాము, ఆ ప్యాకేజింగ్ మెటీరియల్ ఇవన్నీ ఎన్నో ఎక్స్పోజర్స్, వాళ్ళు ఎలా వండుతున్నారు, ద టైప్ ఆఫ్ ఆయిల్ ప్లస్ మన తినే ఫుడ్లో ఉన్నటువంటి కెమికల్స్ ఇవన్నీ చాలా ఎక్స్పోజర్ ఎక్కువైపోతుంది. దాంతో ఒబిసిటీ వస్తుంది. ఆ ఒబిసిటీతో కూడా క్యాన్సర్లు అనేది పెరిగిపోతున్నాయి. ప్లస్ ఈ ఫుడ్ కూడా ఎక్కువ రావడానికి ఇంతకుముందులాగా ఇదేంటి లిమిటెడ్గా ప్రొడ్యూస్ కాదు కదా. సో అందరికీ ఎక్కువ పెస్టిసైడ్స్ వాడి లేకపోతే అవి ఎక్కువ పెరగడానికి పంటలన్నీ, సో అన్నీ వాడేటప్పటికి ఏంటంటే వీఆర్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ టు సో మెనీ కెమికల్స్. అండర్ గ్రౌండ్ వాటర్ కూడా పొల్యూట్ అయిపోతుంది కదండి, ఇంత ముందులా కాదు. ప్లస్ వేస్టేజ్ అంతా కూడా నదుల్లో వదిలేస్తున్నాము. ప్లాస్టిక్ అనేది యూసేజ్ ఎక్కువైపోయింది. ఇవన్నీ ఇంతకుముందు లేవు, ఇప్పుడు అన్నీ ఎక్కువైపోయేటప్పటికి మన క్యాన్సర్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాంతోపాటు ఇంతకుముందు ఏంటంటే ఈ టెస్టింగ్లు లేవు, ఇప్పుడు ఏంటంటే టెస్టింగ్లు బాగా పెరిగిపోయింది. సిటీ స్కాన్ చేస్తున్నారు, అలానే రక్తంలో టెస్టులు అన్నీ చేసి ఎన్నో రకాలుగా క్యాన్సర్ అనేది ముందే కనుక్కుంటున్నారు. దానివల్ల కూడా మనం ఇన్సిడెన్స్ పెరిగిందని చెప్పి అనుకోవచ్చు. ప్లస్ జనాల్లో కూడా అవేర్నెస్ పెరిగింది, ఎర్లీ స్టేజ్లోనే కనుక్కోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాంతో మనకు తెలిసిన చాలామందికి క్యాన్సర్ వ్యాధి ఉంది అనేది తెలుస్తుంది. డబ్బులు అంటారా, అది కొత్త అడ్వాన్సెస్ అన్నీ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అది కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. దెర్ ఇస్ ఎ లిమిట్. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడైనా సరే అమెరికాలో జరిగే వైద్యం కూడా ఇప్పుడు ఇండియాలో వచ్చింది, జరుగుతుంది. వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు, మనం ఎఫర్ట్ చేయలేము. సో గవర్నమెంట్ స్కీమ్స్లో కానీ వాటిల్లో ఎట్ పార్ వాళ్ళకి ఎక్కడ ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. అక్కడ ఖరీదైన అయి ఉండొచ్చు, ఇక్కడ తక్కువలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో బాగానే చేస్తున్నారు. డ్రగ్ కాస్ట్ అంటారా, అది మరి తప్పదు కదా. అదేంటి, అది వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాని కాస్ట్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది. ఓకే, అంతేగాని నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో వాడే చాలా మందులు మనకి ఇక్కడ కూడా తక్కువ రేటుకు దొరుకుతున్నాయి. అంతే, దాని గురించి మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు.
ఏంటంటే మనం చేయింది ఇప్పుడు యూరోప్లో కానీ అమెరికాలో లాగా వాళ్ళు రెగ్యులర్ ఎక్సర్సైజులు చేస్తుంటారు. వాళ్ళు అట్లీస్ట్ అంత హార్డ్ వర్కింగ్ అంటే ఎక్సర్సైజ్ చేసి అవన్నీ చేయగలిగితే మనం కూడా ఇవన్నీ చాలా తగ్గించవచ్చు. సో అయితే ఇప్పుడు ఈ క్యాన్సర్ గురించి అనగానే మిగిలిన వ్యాధులకు ఉన్నట్టే దీని మీద కూడా ఎన్నో అభిప్రాయాలు ఉన్నాయి. అంటే మేబీ దురభిప్రాయాలు అనుకోవచ్చు. అది చూస్తానికి వినగానే ఒకసారి సిల్లీగా కూడా అనిపించవచ్చు. కానీ ప్రజల్లో మాత్రం ఇలాంటి అపోహలు నమ్మకాలు బాగా ఉన్నాయి. ఉదాహరణ ఏమిటంటే పంచదార ఎక్కువ తింటే క్యాన్సర్ ముదిరిపోతుంది, ఎండలో తిరగడం వల్ల క్యాన్సర్ తగ్గుతుంది సూర్యుడి వల్ల. సో ఏంటి సార్ ఇది? చాలా మందికి చాలా రకాల అపోహలు ఉంటాయి. నిజంగానే షుగర్ ఎక్కువ తింటే క్యాన్సర్ ముదిరిపోద్దో లేకపోతే క్యాన్సర్ వస్తుందో అని ఆ రకంగా అనుకునేదానికన్నా కొంతమంది అంటారు క్యాన్సర్ కణాలు షుగర్ మీద బాగా తిని పెరుగుతాయి అని చెప్పి. ఇవన్నీ అపోహలు, ఎవరో చెప్పినటువంటి కొన్ని రీజన్స్ని మనం భూతత్వంలో పెట్టి చూడటమే అనమాట. నిజంగానే ఇప్పుడు అలా క్యాన్సర్ పేషెంట్కి మీరు షుగర్ ఇవ్వకుండా అని మార్చి పెట్టేశారనుకోండి, వాళ్ళు అసలు కావాల్సింది ఏంటి? హెల్దీ డైటు, హెల్దీ ఫుడ్ పోషకాహారం అన్ని సమపాలలోనే తీసుకుంటే వాళ్ళు క్యాన్సర్ని ఫైట్ చేయగలరు. అప్పుడు ప్రతి కణం దానికి గ్లూకోజ్ అనేది కావాలి, మంచి కణమో చెడు కణమో అన్నిటికీ. ఎగ్జాక్ట్. మనం స్టార్వ్ చేసే అనుకోండి, మంచి కణాలు తగ్గిపోతే మనిషి ఆడికి చచ్చిపోతుంటే అసలే క్యాన్సర్ వ్యాధిని ఫైట్ చేయాలా, లేకపోతే షుగర్ ఫ్రీ డైట్లు తినేసేసి ఇంట్లో అందరూ షుగర్ వేసుకొని తింటా ఉంటారు, వీళ్ళకి మాత్రం షుగర్ ఫ్రీ డైట్ పెడితే ఎలా కుదురుద్ది? అంటే వాళ్ళకి కొంచెం సపోర్ట్ సిస్టమ్ అనేది కొంచెం ఉండాలి. ఓకే. ప్లస్ ఎక్కడ రీసెర్చ్లో అలా ఏం లేదనమాట, ఇది షుగర్ ఫ్రీ డైట్లు పెడితే క్యాన్సర్ తగ్గుద్ది అని చెప్పి. అదంతా మన అపోహ. ఏంటంటే వాళ్ళు హెల్తీ డైట్ తీసుకోవాలి. అలా అని చెప్పి మనం ఎంతో రోజు అదేంటి మిల్క్ షేక్లు తెగ తాగేసేసి లావ్ అయిపోయి అప్పుడు ఇదేంటి ట్రీట్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ప్లస్ మనం ఒబిసిటీ అంటే లావ్ అయిపోయాయి అనుకోండి, ఎక్కువ షుగర్ తీసేసుకొని అసలు ఒబిసిటీతోనే క్యాన్సర్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. హార్మోన్ చేంజెస్ ఇవన్నీ వస్తాయి కదా. సో డైట్ కంట్రోల్ ఉండాలి, ప్లస్ మనం తినేది ఏంటో మనం కంట్రోల్ చేసుకోవాలి. అంతే, షుగర్ ఒక్కదాంతో ఎక్కువైపోద్ది అనుకోవటం అదొక అపోహ. ఓకే. సో ఉదాహరణకి ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది. సో వీళ్ళు కంట్రోల్లో ఉండాలి, ఫుడ్ అనేది చాలా కంట్రోల్లో ఉండాలి. సో సిట్యుయేషన్ ఏంటి సార్? డయాబెటీస్ విత్ క్యాన్సర్, వాళ్ళు పోషకాహార విషయంలో చాలా కంట్రోల్గా ఉండాల్సి ఉంటుంది అంటారు. సో ఏమైనా కాంట్రాడిక్ట్ అవుతాయా? ఇప్పుడు అంత కాంట్రడిక్షన్ ఏమి ఉండదండి. ఇప్పుడు అన్ని కంట్రోల్లో ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఓకే. కంట్రోల్ లేకపోతేనే ప్రాబ్లం అనమాట. డయాబెటీస్లో కూడా వాళ్ళు షుగర్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ ఎన్ని తీసుకుంటూ ఉంటారు కదా. ఏదైనా ఇదేంటి వాళ్ళేమీ మొత్తం ఆపేసేయట్లేదు కదా. వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని షుగర్ కంట్రోల్లో ఉన్న మా వైద్యంలో మేము చేస్తూ ఉంటాం. ఓకే. ఈ క్యాన్సర్ వైద్యంలో స్టెరాయిడ్స్ అన్ని ఎక్కువ వాడుతూ ఉంటాం కాబట్టి దాంతో కొంచెం షుగర్ అనేది ఫ్లక్చువేషన్స్ అనేది ఉంటే అది వైద్యం చేసేటప్పుడు కంట్రోల్ చేస్తూ ఉంటాం. అది పెద్ద కష్టం కాదు. మిగిలిన కొన్ని అనారోగ్యాలు వస్తే అవి అంటువ్యాధులు అంటారు. అలాగే క్యాన్సర్ కూడా అంటువ్యాధి అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అంటే క్యాన్సర్ అనేది అంటువ్యాధి? క్యాన్సర్ అనేది అంటువ్యాధి కాదండి. అది మన శరీరంలో జన్యుపరమైనటువంటి మార్పులతో వచ్చేటటువంటి వ్యాధి. కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హెపటైటిస్ బి అని లివర్లో ఇన్ఫెక్షన్ వస్తుంది, హెపటైటిస్ సి, అలానే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్. ఈ కొన్ని వైరస్ల వల్ల మాత్రం మనకి క్యాన్సర్ వచ్చే ఛాన్స్ అనేది ఉంది. దాని మించి ఇదేంటి క్యాన్సర్ అనేది అంటువ్యాధి ఏం కాదు. క్యాన్సర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి మనం వైద్యం చేసేటప్పుడు కూడా మనకేం అంటుకోదు. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి వెళ్ళేదంటూ ఏముండదు అనమాట. ఓకే. సో ఈ మధ్యకాలంలో ఒక ట్రెండ్ పోయింది. అదేమిటంటే కొంతమంది సైకాలజిస్టులు లేకపోతే వ్యక్తిత్వ వికాస నిపుణులు వీళ్ళందరూ కొంతమంది బయలుదేరారు. వారు ఏంటంటారంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే కొంచెం తెలుగులో చెప్పాలంటే సానుకూల దృక్పథం. ఈ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండటం వల్ల క్యాన్సర్ని ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండా నయం చేసేయచ్చు. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అంటే యూ కెన్ ఫైట్ ద డిసీజ్. వైద్యం చేయించుకొని పాజిటివ్ యాటిట్యూడ్ అంటే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మన డిప్రెషన్లో ఉండి ఇది తగ్గదు అనుకుంటే ఏది తగ్గదు. అంటే తగ్గిన సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉంటేనే మనం ఏదైనా ఫైట్ చేయడానికి ఉంటుంది. అంటే పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంటేనండి. ఓకే. అది వైద్యం చేయించుకోవాలి, అట్ ద సేమ్ టైం యూ హ్యావ్ టు బి పాజిటివ్. ఓకే.
సో ఈ క్యాన్సర్ సర్జరీ చేస్తూ ఉంటారు కదా సార్, అట్లాగే ట్యూమర్ బయాప్సీలు చేస్తూ ఉంటారు. వీటి వల్ల క్యాన్సర్ ఇంకా ముదిరిపోతుందని కూడా అంటూ ఉంటారు. అది అదొక అపోహ. ఇప్పుడు చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి. ముఖ పరీక్ష చేసినంత మాత్రం నా క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వటం అదేమి ఉండదండి. అసలు ముందు మన క్యాన్సర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, దాని స్వభావం ఏంటి, దానికి ఏ మందులు వాడాలి. ఇప్పుడు కొత్త కొత్త వైద్యాలు అన్నీ కూడా ఏంటంటే ఆ బయాప్సీ మీదే డిపెండ్ అయి ఉంటున్నాయి. అటువంటిది మనం ఏదో అపోహ పెట్టుకొని మనం బయాప్సీ చేయించుకోకుండా ఉంటే రోగం ముదిరిపోద్ది. దాంతో నష్టపోయేది పేషెంటే. ఓకే. ఇప్పుడు నిజంగానే పెరుగుతుందంటే ఇంత అడ్వాన్సెస్ వచ్చినప్పుడు డాక్టర్స్ మాత్రం ఊరికనే చెప్పరు కదా. ఇదంతా ఎంతో రీసెర్చ్ చేసి దాని ప్రకారం ఒక సైంటిఫిక్గా ఇలా చేద్దాము అనే ప్రోటోకాల్స్ అన్నీ వచ్చినాయి. అటువంటప్పుడు మనం బయాప్సీ చేయించుకోకుండా మనం అపోహల్లో ఉంటే నష్టపోయేది పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీనే. అందుకని అటువంటి సలహాలు మాత్రం ఎవరు ఇవ్వకూడదు. అది డాక్టర్కి ఏది కరెక్ట్ అనిపిస్తే వాళ్ళది చేస్తారు. ఓకే. ఓకే. ఈ మధ్యకాలంలో అంతకుముందు గతంలో విటమిన్ ఈ తీసుకోవటం వల్ల చాలా వరకు రోగాల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి ప్రచారం జరిగింది. సో ఇప్పుడు డి అంటున్నారు, విటమిన్ డి వల్ల అయితే ఎండలో తిరగటం వల్ల. సో దీన్ని రావటం వల్ల, ఎండలో తిరగడం వల్ల క్యాన్సర్ని చాలా వరకు అరికట్టవచ్చు అని చెప్పి కూడా ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్ అది? ఇప్పుడు మనకి శరీరంలో విటమిన్స్ కానీ హార్మోన్స్ కానీ ఏదైనా అన్ని సమపాళ్ళలో ఉండాలండి. మనం ఇప్పుడు బయట ఎక్స్పోజ్ కావట్లేదు. సో మనకు ఆ విటమిన్ డి అనేది లోపం అనేది చాలా కామన్గా అందరికీ ఉంటుంది. విటమిన్ డి లోపం వల్ల మనకి క్యాన్సర్ రావడం అనేది ఏమీ లేదు. కానీ విటమిన్ డి ఉంటే మన సెల్స్ ఇవన్నీ కూడా పనిచేయడం కరెక్ట్గా ఉంటుంది అనమాట, ఆ మెకానిజమ్స్ అన్నీ. దాంతో మన వైద్యం చేసేటప్పుడు చాలా తేలిగ్గా ఉంటుంది. ప్లస్ విటమిన్ డి మన శరీరంలో కరెక్ట్గా ఉంటే మనం యాక్టివ్గా కూడా ఉంటాం. ఈ కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, రకరకాల సిమ్టమ్స్ అనేది కూడా తగ్గిపోయి మనం మోర్ యాక్టివ్గా ఉంటే ఆటోమేటిక్గా మన క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గుతాయి కదా. ఓకే. సో అందుకని ఎప్పుడైనా వీ ఆల్వేస్ హ్యావ్ టు బీ యాక్టివ్. అది సన్ ఎక్స్పోజర్ ఇప్పుడు ఎంతమంది చేయగలుగుతున్నాం, పొద్దున్నే వాకింగ్ చేస్తాం, పైనుంచి కింద వరకు కవర్ చేసుకొని పొద్దున్నే 6ంటికి వాకింగ్ చేస్తే యూఆర్ నాట్ గెటింగ్ ఎనీథింగ్ ఎక్స్పోజ్డ్. కొంచెం మన ఫేస్ ఒకటే ఎక్స్పోజ్ అవుతుంది తప్ప బాడీ అంత అవ్వట్లేదు కదా. ఎగ్జాక్ట్లీ. అట్లీస్ట్ ఆ విటమిన్ సప్లిమెంటేషన్ అవి కూడా చెక్ చేయించుకొని దాని తగ్గట్టుగా తీసుకుంటే తప్పేం లేదు. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మన దేశంలో మనది ఎలాగ ఉష్ణమండల దేశం కాబట్టి మనం సన్లో తిరగట్లేదు కదా. మనం రోజంతా అదే ఇప్పుడు ఎంతమంది పొలాల్లో పని చేసినప్పుడు వాళ్ళు ఏదో చిన్న దోతినో ఏదో చిన్నది వేసుకొని పని చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. సన్కి బాగా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు మనం పొద్దున్నే 10 నిమిషాలు అరగంట కబుర్లు చెప్పుకుంటా అదేంటి పైనుంచి కింద వరకు కవర్ చేసేసుకొని షర్టు ప్యాంట్లు అన్నీ వేసుకొని ఫుల్ హ్యాండ్ షర్ట్స్ ఎక్స్పోజ్, మనకి సన్ ఎక్స్పోజర్ ఎక్కడుందని ఏమి లేదు కదా. అవునండి. సో ఓకే. సో అందుకనే చాలా కామన్ అయిపోయింది స్కూల్లో పిల్లలు కానీ వాళ్ళందరికీ ఇప్పుడు ఆ విటమిన్ డి అనేది చాలా తక్కువ ఉంటుంది. అందుకనే ఆ సప్లిమెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే మామూలుగా హెల్దీ బాడీకి కూడా అది ఇంపార్టెంట్. ఓకే. సో ఈ రోజుల్లో అసలు సెల్ ఫోన్ వాడడం వల్ల ఎవరు ఉండట్లేదు. అట్లాగే ఇయర్ ఫోన్స్, హెడ్ ఫోన్స్, ప్రతిదీ అది లేనిదే పూట గడవని పరిస్థితి. సో దీని ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? అదంతా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, దాంతో క్యాన్సర్ వస్తుందని చెప్పి ఎక్కడ సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదు. నిజంగా వస్తుందంటే అదేంటి ప్రపంచ దేశాలన్నీ ఎప్పుడూ దాన్ని బ్యాన్ చేసే కదా. ఓకే. అవన్నీ కూడా ఎక్కువ అదేంటి క్యాన్సర్ పెరుగుతుంది అనేది ఎక్కడ రీసెర్చ్లో ఎక్కడ ప్రూవ్ అవ్వలేదండి. ఓకే. కానీ మనం లిమిట్ చేసుకుంటే మన మెంటల్ పీస్ అనేది వస్తే ఓకే ఆటోమేటిక్గా మన ఆరోగ్యం ఇంకా బాగుపడుద్ది. రోజంతా మన ఫోన్లో పట్టుకొని కూర్చొని గేమ్స్ ఆడుకుంటాను లేకపోతే అందరితో చాట్ చేస్తూ ఉంటే మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. అది సమస్య, కానీ ఫోన్ వాడితే కాదు కదా. ఓకే. ఇది మరి సెల్ ఫోన్ టవర్స్ దగ్గర ఉండటం వల్ల, తర్వాత పెద్ద పెద్ద టవర్లు ఉంటూ ఉంటాయి కదా, పొలాల్లో కానివ్వండి, సిటీల్లో కూడా ఇంటి మీద ఉండి వెళ్తూ ఉంటాయి సెల్ ఫోన్ టవర్లు కానివ్వండి, కరెంటు వైర్లు, హై టెన్షన్ వైర్లు. వీటి వల్ల అవి చుట్టుపక్కల వైర్లు ఉన్న అవి విడుదల చేసే వేవ్స్ వల్ల పిట్టలు చనిపోతూ ఉంటాయి అంటారు కదా. సో పిట్టలు బారిన పడి ఆ తరంగాల బారిన పడి అవి చనిపోతూ ఉంటాయి. సో అవే చనిపోతున్నప్పుడు మరి మనిషికి దాని మీద ప్రభావం ఎలాగా? అంటే ఇదంతా సైంటిఫిక్గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదు మనకి దానివల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుందని చెప్పి. ఓకే. అందుకని అంటే దాని గురించి మనం ఎక్కువ రీసెర్చ్ జరగాల్సిందే, దానివల్ల ఏమన్నా ఉందా అని చెప్పి. ఓకే. అని ఈ రోజు వరకు అయితే మాత్రం అది లేదు. ఓకే. అని అవాయిడ్ చేస్తే తప్పేం లేదు కదండి. ఓకే. ఎగ్జాక్ట్లీ. సో మరి వైఫై సంగతి ఏంటి సార్?
వైఫై ఇంట్లో వైఫై లేకపోతే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వైఫై ఉంటుంది. వైఫై వల్ల కూడా ఎక్కడ అదేంటి క్యాన్సర్ వచ్చేది ఏమీ లేదు. సో కానీ అవసరం లేనప్పుడు అది నైట్ టైం కానీ ఎప్పుడన్నా ఆఫ్ చేసేసేయచ్చు కదా. రోజంతా కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం ఎక్కడ లేదు. అంటే మనం వీ హ్యావ్ టు నైట్ మనం ఇంట్లో లైట్లన్నీ ఆపేస్తాం కానీ వైఫై మాత్రం ఉండాలి. ఓకే. సో ఈ క్యాన్సర్ అనేది ఎందుకు అంటున్నాను అంటే జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు వైఫై ఇప్పుడు రాత్రంతా ఇంట్లో లైట్లన్నీ అదేంటి ఆఫ్ చేసేస్తాం కదా పడుకునేటప్పుడు, మొత్తం పనికొట్టుకొని అన్నీ ఆపుతాం కానీ వైఫై మాత్రం ఆపం. అవును. లేకపోతే మనకి మేక్ ఇట్ హ్యాబిట్. అంటే గడవదు అంటే మరి పడుకునే ముందు కూడా సెల్ ఫోన్ చూసుకోవాలి. కొంతమంది తల దగ్గర పెట్టుకొని పడుకుంటారు ఫోన్ అనేది. ఇంకొకటి సార్, ఇప్పుడు మనం దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కన్నా అందులో వచ్చే కంటెంట్ చూసి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్. సో మన ఇంట్లో మనం వైఫై ఆఫ్ చేసుకుంటాం సార్, పక్కింటి వాడు ఆఫ్ చేయడు కదా. ఒకవేళ ఆఫ్ చేయలేదు అనుకోండి, సో దాని ప్రభావం మన మీద అట్లీస్ట్ అది ఎంతో కొంత తగ్గుద్ది కదా డిస్టెన్స్ ఇవన్నీ. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో ఇది క్యాన్సర్ అనేది హెరిడిటరీ అంటే వారసత్వంగా సంక్రమించే అవకాశం ఉంటుంది. అంటే 5 to 10% కొంతమందికి రావచ్చు. నాట్ ఎవ్రీబడి విల్ గెట్ ఇట్. ఓకే. అలా అని చెప్పి ఎవరికి వస్తుంది ఏంటి అనేది అది టెస్ట్ చేయించుకుంటే దాన్ని బట్టి తెలుసుకోవచ్చు అండి. బ్రెస్ట్ క్యాన్సర్, ఓవరీ క్యాన్సర్, అలానే పెదపెగ్ క్యాన్సర్, ఇవన్నీ దెర్ ఇస్ ఎ ఛాన్స్ అది హెరిడిటరీగా వచ్చే కొన్ని ఉంటాయి. ఓకే. దానికి తగ్గట్టుగా హెరిడిటరీ క్యాన్సర్ని టెస్ట్ చేయించుకుంటే అది ముందే తెలుసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే ఎవ్రీ 10 yearsకి కొలనోస్కోపీ చేయించుకోవటం, అటువంటి కొన్ని మ్యామోగ్రామ్ చేయించుకోవటం, ఇవన్నీ చేయించుకోవటం వల్ల వచ్చే ఛాన్సెస్ని మనం డిక్రీజ్ చేసుకోవచ్చు. అంటే ముందే కనుక్కొని ఒకవేళ ఏమన్నా సర్జరీ కానీ ఏమైనా చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు అనమాట. ఓకే. సో రిస్క్ ఉంది. హెరిడిటరీ క్యాన్సర్స్ అనే అదొక పదం కరెక్టే. వచ్చే ఛాన్సెస్ కూడా కొంతమందికి ఉన్నాయి. ఓకే. నాట్ ఎవ్రీబడి విల్ గెట్ ఇట్. ఓకే. ఇంట్లో ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంది కదా అంటే అందరికీ వస్తుందని ఎక్కడా లేదు. కొంతమందికి రావచ్చు. అదేంటంటే అది ఎలా తెలుస్తుంది అంటే అది జన్యుపరమైన పరీక్షలు చేయడం వల్ల చెప్పొచ్చు. అది డాక్టర్ని కన్సల్ట్ చేస్తే క్యాన్సర్ డాక్టర్ని ఎవరైనా చెప్పగలరు. ఓకే. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు స్క్రీనింగ్ అంటే గుర్తుకొచ్చింది. ఈ క్యాన్సర్ ఉందా లేదా, లేకపోతే వస్తుందా రాదనేది మనం స్క్రీన్ టెస్టులు చేస్తున్నాం కదా. ఇది కూడా కాస్ట్లీయర్ థింగేనా? అది కాస్ట్లీ ఏం కాదండి. అప్పుడు అవి బేసికల్గా గవర్నమెంట్ కూడా చాలా చోట్ల ఫ్రీగా ఆఫర్ చేస్తుంటారు కదా అవన్నీ. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత గైడ్లైన్స్ ఉంటాయి. ఓకే. గైడ్లైన్స్ ప్రకారం ఈ క్యాన్సర్ సొసైటీస్ కానీ లేకపోతే గైనకాలజీ సొసైటీ వీళ్ళందరూ దే కేమ్ అప్ విత్ సమ్ గుడ్ రికమెండేషన్స్. అంటే ఫీమేల్స్లో ఒక 40-45 ఏజ్ దాటిన తర్వాత మ్యామోగ్రామ్ చేయించుకోవాలి. ప్యాప్స్మీర్ అనేది చిన్న వయసు నుంచే మొదలు పెట్టాలి. అలానే ప్రోస్టేట్ క్యాన్సర్కి కొంతమందిలో పిఎస్ఏ చెక్ చేయొచ్చు అంటే రిస్క్ ఉంటే. ఓకే. 45 ఏళ్ళు దాటిన వాళ్ళు కొలనోస్కోపీ చేయించుకోవటం. ఓకే. ఇటువంటి అనేది ఒక గైడ్లైన్స్ ప్రకారం రికమెండేషన్స్ ఇచ్చారు. ఓకే. అంతేగాని మనం సొంతంగా తయారు చేసిన ఏం కాదు. ఓకే. అవి చేయించుకుంటే ఏంటంటే మనం ముందే ఐడెంటిఫై చేయొచ్చు. రీసెంట్గా మనం వినే ఉంటాము, మన మెగాస్టార్ చిరంజీవి గారు. సో తనకు కూడా క్యాన్సర్ అన్నట్టు వెబ్సైట్లో చాలా చోట్ల వచ్చింది. అది క్యాన్సర్ కాదు కదా, పాలిప్స్ అనేది ఎవరికైనా ఉండొచ్చు. అందుకనే స్క్రీనింగ్ చేయించుకుంటే ముందే ఐడెంటిఫై చేసాం అనుకోండి, అది క్యాన్సర్ కన్నా క్యాన్సర్ స్టేజ్కి వెళ్ళే ముందే తీసేసుకోవచ్చు అనమాట. అవి ప్రీ క్యాన్సరస్. ఓకే. దే ఆర్ నాట్ క్యాన్సర్స్, పాలిప్స్ అంటారు. చిన్న గ్రోత్ లాగా వస్తుంటాయి, ఎవరికైనా రావచ్చు. ఓకే. ఛాన్సెస్ తగ్గిపోతాయి అనమాట, క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్. అయినా ప్రివెంటబుల్ కదా. ఓకే. యూ కెన్ అవాయిడ్ దోస్ థింగ్స్ ముందు చేయటం వల్ల. ఓకే. సో ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఎక్కువగా మేకప్ వాటి వల్ల కానివ్వండి, లేకపోతే వేరే రకాలు. ఇప్పుడు మెయిన్గా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, టీవీ ఇండస్ట్రీ వాళ్ళు కానివ్వండి, మేకప్ లేకుండా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి లేదు వాళ్ళకి. సో వీటి వల్ల అట్లా ఏం సార్ ఏమన్నా వీటి వల్ల ఏమన్నా స్కిన్ క్యాన్సర్ లాంటిది ఏమన్నా ఛాన్సెస్ ఇలాంటివి? ఎందుకంటే చూస్తూ ఉన్నాం చాలామంది సినిమా తారలకి క్యాన్సర్, జుట్టు అంతా ఊడిపోయి వాళ్ళు అంటే వాళ్ళు వాడే ప్రోడక్ట్స్ ఏమి వాడుతున్నారు దాన్ని బట్టి డిపెండ్ అయ్యారు. కానీ బట్ ఇప్పుడు అవైలబుల్ అన్నీ దర్ ఆల్ సేఫ్ ప్రోడక్ట్స్ అండి. ఓకే. అంటే ఎక్సెస్గా వాడితేనే ప్రాబ్లం, కానీ ఎగ్జాక్ట్లీ ఇన్ మోడరేషన్ అవన్నీ సేఫ్ ప్రోడక్ట్సే అవైలబుల్ ఉంటాయి. ఓకే. ఓకే. సో ఇంకొకటి సార్, సో ఈ క్యాన్సర్ అనేది హెరిడిటరీ కాదు, సో మా పూర్వీకుల్లో ఎవరికి లేదు, మరి ఈ తరం వాళ్ళకి ఏమైనా వచ్చే ఛాన్స్ ఉంటుంటారు? ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే మన పూర్వీకుల్లాగా మనం ఏమి పొద్దున్నే లేచి ఇదేంటి పొలాల్లో పనిచేయట్లేదు, ఆకలితో అలమటించట్లేదు, ప్లస్ రోజంతా కష్టపడి ఆ ఫుడ్ కోసం తిరగట్లేదు. ఇవన్నీ దీంతో ఏమైపోయింది, మనలో సోమరిపోతనం బాగా పెరిగిపోయింది, వీఆర్ లేజీ.
ఏసీలో ఉంటాం, లేకపోతే చెట్టు నీడ కిందే కూర్చోవాలి, అవి కూడా లేదు. వాళ్ళందరూ రూములో కూర్చుంటారు. పిల్లలు అయితే ఫోన్లకి అన్నీ అయిపోయి మనకి ఒబిసిటీ అనేది బాగా పెరిగిపోయింది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి కెమికల్ ఎక్స్పోజర్, పెస్టిసైడ్స్ ఇవన్నీ ఎక్కువైపోయినాయి. దాంతో మన శరీరంలోనే జన్యుపరమైనటువంటి మార్పులు వచ్చేస్తున్నాయి. ఓకే. దాంతో క్యాన్సర్ వస్తుంది. కానీ ఇప్పుడు మనకు వచ్చే క్యాన్సర్స్ మనం వాట్ వి ఈట్ రిఫ్లెక్ట్స్ అవర్ బాడీ. అంటే మన నోట్లో ఏం పెట్టామో అదే మన బాడీ రిఫ్లెక్ట్ అవుద్ది. సో దానివల్ల మన క్యాన్సర్లు వస్తున్నాయి, కానీ వంశపారంపర్యంగా వచ్చే చాలా తక్కువ. సో ఓకే, ఓకే, గ్రేట్. సో ఈ రెండు కాదు, తెచ్చిపెట్టుకుని క్యాన్సర్లు ఏమైనా ఉంటాయా? ఒబిసిటీ అది మనం తెచ్చిపెట్టుకుందే కదా. ఓకే. ఆల్కహాల్, ఓకే, స్మోకింగ్, ఓకే, ఇవన్నీ మనం కావాలని చెప్పి మనం చేసేది. ఓకే. సో మన అలవాట్ల వల్ల వచ్చేటువంటి అయ్యి. ఆల్కహాల్ ఇస్ ద మోస్ట్ కామన్ థింగ్, సిగరెట్ స్మోకింగ్. ఇంకా ఒబిసిటీ అనేది ప్రతి ఇంట్లోనే ఉంది ఇప్పుడు. అదంతా కూడా మనం తెచ్చుకుందే కదా. ఓకే. మల్టిపుల్ క్యాన్సర్స్ ఉంటాయా సార్? ఉండొచ్చు. అంటే దురదృష్టవశాత్తు కొంతమందికి వస్తూ ఉంటాయండి. ఓకే. క్యాన్సర్ అనేది ఏంటంటే మన బాడీ ఒక పోలీస్ వ్యవస్థలాగా ఉంటుంది లోపల ఈ క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి. ఎప్పుడైనా సరే అది గనక కొంచెం గుర్తించలేకపోయింది అనుకోండి, అప్పుడు క్యాన్సర్ అనేది బయటపడుతూ ఉంటుంది. ఒకసారి దొంగని పట్టుకోవడం మన శరీరంలో ప్రాబ్లం వస్తే ఫ్యూచర్లో మీకు వేరే క్యాన్సర్ రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇదొక ఆ వ్యవస్థ డ్యామేజ్ అయిపోయింది కదా. ఓకే. ఆ కంట్రోలింగ్ వ్యవస్థ పోయింది మన శరీరంలో. అందుకని దేర్ ఇస్ ఆల్వేస్ ఎ ఛాన్స్. ఓకే. రావచ్చు అంటే రావచ్చు. ఇప్పుడు అందుకని వస్తుంది కాబట్టి మనం అది ఫ్రీక్వెంట్ ఫాలోఅప్లో పెట్టుకుంటాం. మన వాళ్ళు చూస్తూ ఉంటాం, చెక్ చేస్తూ ఉంటాం. సెకండరీ క్యాన్సర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం చేసే వైద్యం వల్ల రావచ్చు, లేకపోతే స్వతహాగా శరీరంలో వచ్చినటువంటి జన్యుపరమైనటువంటి మార్పుల వల్ల కూడా రావచ్చు. ఓకే. సో ప్రెగ్నెంట్స్కి సంబంధించి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అంటారు క్యాన్సర్కి సంబంధించి? క్యాన్సర్లో ప్రెగ్నెంట్ పేషెంట్స్ క్యాన్సర్ రావడం అనేది బ్యాడ్ లక్ అది. కానీ ఫస్ట్ 3 months వైద్యం అనేది చేయము, ఎందుకంటే పొట్టలో ఉన్న పిండానికి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. 4th month నుంచి వైద్యం చేయించండి. మళ్ళీ బిఫోర్ డెలివరీ చేయరు సామాన్యంగా, ఎందుకంటే అప్పుడు కౌంట్స్ అన్నీ పడిపోతాయి కాబట్టి. మధ్యలో సేఫ్ డ్రగ్స్ ఉన్నాయి ఇవ్వటానికి. అవి వచ్చే క్యాన్సర్ని బట్టి వైద్యం చేయించా లేదా అనేది దాని ప్రకారం కీమోథెరపీ మందులు అయితే వాడచ్చు. ఓకే. రేడియేషన్ అనేది మాత్రం అవాయిడ్ చేస్తారు. ఓకే. సరే, ఏంటి సార్ కీమోథెరపీ అంటే ఏంటి, రేడియేషన్ అంటే ఏంటి? కీమోథెరపీ అంటే మన సెలైన్ ద్వారా ఇచ్చే మందు అండి. ఓకే. మందులు ఇప్పుడు యాంటీబయాటిక్స్ తీసుకుంటాం, అది అలాగా నోటి ద్వారా తీసుకోవచ్చు, లేకపోతే సెలైన్ ద్వారా కూడా మన నరంలోకి పెట్టిస్తారు, వెయిన్లోకి. ఓకే. సో అది కీమోథెరపీ అంటే. అది వెళ్ళి క్యాన్సర్ కణాలను చంపేస్తూ ఉంటాయి ఆ మందులు. అలానే మంచి కణాలు కూడా చచ్చిపోతూ ఉంటాయి. అందుకని మనకి అన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. జుట్టు ఊడిపోవటం, నీరసం, నిస్సత్తువ ఇవన్నీ వస్తూ ఉంటాయి, కౌంట్స్ పడిపోతూ ఉంటాయి. ఓకే. ఇది రేడియేషన్ అనేది అదొక డిఫరెంట్. ఇది అది కరెంటు పెట్టమంటారు కామన్గా. ఒక మెషిన్ కింద పడుకుంటే అది ఒక కొన్ని సెకండ్స్లోనే అది ఆ రేస్ వచ్చి ఆ క్యాన్సర్ కణాలని చంపుతా అంటే ఎక్కడ అయితే ఉందంటారో పార్ట్కి ఇవ్వటానికి అనమాట. ఓకే. సో కీమోథెరపీ అనేది శరీరం మొత్తం ఇవ్వటం, రేడియేషన్ అనేది లోకల్గా. సర్జరీ అంటే ఆ పార్ట్కి వెళ్ళి తీసేయటం. ఓకే. సో పెయిన్ఫుల్ ప్రాసెస్ సార్? కీమోథెరపీ పెయిన్ఫుల్ ప్రాసెస్ ఏం కాదు, సింపుల్. అది నరంలో పెట్టి ఇవ్వటమే, అది పెద్ద కష్టమేం కాదు. ప్లస్ అది సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏంటంటే ఇచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ నీరసం అనేది వస్తుంది బాగా అనమాట. ఆ టైర్డ్నెస్, ఆ ఫెటీగ్ అంటాం, అవన్నీ కూడా బాగా వస్తాయి. ఓకే. ఓకే. సో ఇంకోటి ఏంటి సార్, రేడియేషన్ వల్ల క్యాన్సర్లు వస్తాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. మళ్ళీ అదే వెళ్ళి మనం ఎక్స్రేలు తీసుకుంటాం, స్కానింగ్లు చేయించుకుంటూ ఉంటాం. అది వేరు ఇది వేరు. అంటే రేడియేషన్ ఎక్స్పోజర్ అంటాం. ఓకే. ఇప్పుడు మనం ఫ్లైట్లో వెళ్తున్నాం అనుకోండి, సో మనకి అక్కడ రేడియేషన్ ఎక్స్పోజర్ వస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి మనం ఇదేంటి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తుంటే ఫ్లైట్లో కూడా ఏంటంటే మనకి కొంచెం వీ గెట్ ఎక్స్పోజ్, కానీ చాలా తక్కువ అనమాట. అది లో ఫ్రీక్వెన్సీ, చాలా తక్కువ ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది వేరు. స్పెసిఫిక్గా అది మన జబ్బుని వైద్యం చేయడానికి వాడేది డిఫరెంట్ అన్నమాట. ఓకే. సో ఎక్స్రే తీయించుకుంటాం, ఎక్స్రేలో కూడా కొంచెం రేడియేషన్ ఎక్స్పోజర్ ఉంటుంది. కానీ అదంతా ఏంటంటే కంట్రోల్డ్గా లిమిటెడ్ క్వాంటిటీస్లోనే ఇస్తారు. ఓకే. అదేదో మన క్యాన్సర్ వచ్చేంత డోసుల్లో మాత్రం కాదు. ఓకే. సో ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఇతరత్ర ఏమన్నా వైద్య విధానాలు మనం పాటించవచ్చు అంటారు? హోమియోపతిక్, ఆయుర్వేదిక్ ఈ మధ్యకాలంలో వింటున్నాం ఏంటంటే హైదరాబాద్లో కానివ్వండి, బెంగళూరు, కొన్ని చోట్ల చాలా చోట్ల పసర వైద్యాలు అంటారు, లేకపోతే కొన్ని సూపర్ స్పెషాలిటీలే స్టార్ట్ అయ్యాయి ఆయుర్వేదిక్లో.
క్యాన్సర్ తగ్గించేస్తామని చెప్పేసి కొంతమంది చాలా మాట్లాడుతూ ఉంటారు, మాకు తగ్గిపోయింది క్యాన్సర్ అని. ఏమిటి సార్ ఇప్పుడు మన ఇంగ్లీష్ మెడిసిన్ ప్రకారం అలోపతిక్ ఇప్పుడు అలోపతి ప్రకారం మాకు మిగిలిన దాని మీద ఎక్స్పోజర్ లేదండి. ఇప్పుడు ఇదంతా అలోపతిక్ మెడిసిన్ అనేది ఒక సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో వాళ్ళు అంటే ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్గా అంటే phase 1, phase 2, phase 3 క్లినికల్ ట్రయల్స్ అన్నీ చేసి దాని ద్వారా ఈ మందు మంచిది, సేఫ్టీ ప్రొఫైల్ ఉంది అని చెప్పి కొన్ని వందల మందిలో పరీక్షించి దానికి ఒక పద్ధతి ప్రకారం అప్రూవల్స్ తెచ్చుకున్నటువంటి ఇది. ఓకే. అటువంటి మందు దాని మీద ఎన్నో రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి. అది ఎంతవరకు తగ్గుద్ది ఏంటి అనేది కూడా మనకు తెలుసు. ఓకే. ఆ సైంటిఫిక్ బేసిస్ ప్రకారం మా ట్రైనింగ్ ఉంటుంది, దాని ప్రకారం మేము వైద్యం చేస్తాం. ఓకే. అంతవరకు కామెంట్ చేయగలను కానీ మిగిలిన వాటి వల్ల నాకు తెలియదు. ఓకే. ప్లస్ ఎప్పుడైనా సరే ఈ వైద్యం చేయించుకున్నప్పుడు మిగిలిన యాడ్ చేయొచ్చా అంటే మేమైతే ఇప్పుడు కొత్తగా టార్గెటెడ్ ట్రీట్మెంట్స్, ఇమ్యూనోథెరపీస్ ఇవన్నీ చాలా హై ఎండ్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయండి. అవి స్పెసిఫిక్గా క్యాన్సర్లని తగ్గించే ఛాన్సెస్ ఉన్నాయి. అటువంటప్పుడు అన్నీ మిక్స్ చేసేస్తే ఏంటంటే ఒకసారి మంచిగానే చెడు ఎక్కువ జరుగుద్ది. ఎగ్జాక్ట్. సో ప్లస్ మేము వైద్యం ఎంతవరకు చేయగలమో అంత చెప్తాం. బియాండ్ సర్టన్ ట్రీట్మెంట్స్ అంటే ఇంత వైద్యం అయిపోయిన తర్వాత మేము చెప్తాం అనమాట, వద్దు బాబు ఇంక వైద్యం చేయటం లేదు అని చెప్పి మేము చెప్తాం. అప్పుడు ఇంక వాళ్ళు ప్యాలియేషన్లోకి అంటే ఇంకేమీ వైద్యం లేనప్పుడు దే హ్యావ్ టు స్పెండ్ టైం. ఓకే. అంటే ఏదో పెయిన్ కంట్రోల్ చేసుకోవడానికి లేకపోతే సిమ్టమ్స్ కంట్రోల్ అటువంటి కంట్రోల్ చేసుకుంటా ఉండమని చెప్తాం. ఓకే. క్యాన్సర్ తగ్గిన తర్వాత మీరు క్యూర్ అయిపోయింది, ఇంకా యు ఆర్ ఆల్ పర్ఫెక్ట్ అని చెప్పిన తర్వాత పేషెంట్ ఆనందంగా వెళ్ళి మళ్ళీ క్యాన్సర్ తిరగబెట్టి వచ్చిన సందర్భాలు ఉంటాయి కదా? అది చెప్పలేము ఎవరికి. ఇప్పుడు అందుకనే కదా క్యాన్సర్ వైద్యం అయిపోయిన తర్వాత వీ ఫాలో దెమ్ 3 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి ఇయర్లీ ఫాలోఅప్లు పెట్టేది. ఎందుకు అంటే అది వస్తే ముందే పసిగట్టడానికి అనమాట. ఓకే. అందుకని ఆ ఫాలోఅప్లు అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఓకే. అది ఛాన్సెస్ రావడానికి ఎప్పుడైనా ఉంటుందండి. ఓకే. అది మనం ప్రెడిక్ట్ చేయలేం కదా, ఎవరికి వస్తుంది ఎవరికి రాదు అనేది చెప్పడం కూడా కష్టం. ఓకే. అవన్నీ ఇంకా ఫ్యూచర్లో అడ్వాన్సెస్ అనేది వస్తే అప్పుడు ఏం చెప్పొచ్చాము. ఓకే. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అవన్నీ ఏంటంటే మనకు చెప్పడం కష్టం. ఆ డేటా ఎలా ఉందో కూడా నాకు తెలియదు. ఓకే. ఇది మీ దగ్గరికి ఎక్కువ ఏ కంప్లైంట్ వస్తూ ఉంటారు? అంటే అది డిఫరెంట్ కేటగిరీస్ బట్టి ఉంటుందండి. ఓకే. అంటే వాళ్ళ సోషల్ స్టేటస్ బట్టి దీన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఓకే. ఆ స్టాటిస్టిక్స్ అన్ని మనకి తెలవాలంటే గవర్నమెంట్ దగ్గర తీసుకోవాలి అని మనకు తెలియదు కదా. ఓకే. వాళ్ళకి డేటాబేస్లు ఉంటాయని. సో అది తీసేద్దాం. ఓకే. సో ఇంకొకటి సార్, ఈ ట్రీట్మెంట్ విషయంలో మన ఇండియా సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మన కొన్ని ఇప్పుడు ఏమిటంటే మెడికల్ టూరిజం అంటున్నారు కదా, మెడికల్ టూరిజం అనేది ఈ మధ్య బాగా హైదరాబాద్లో బాగా పాపులర్ అయింది. సో అట్లాగే ఈ క్యాన్సర్ సంబంధించి విదేశాల నుండి వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్లు తీసుకునే వాళ్ళు ఉన్నారా? అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మన దగ్గర ఉన్నాయా? అమెరికా, యూరోపియన్ కంట్రీస్, ప్రపంచంలో ఉన్నటువంటి టెక్నాలజీస్ అన్ని మన దగ్గర కూడా ఉన్నాయండి. ఇండియాలో కూడా ఉన్నాయి. ఓకే. ప్రోటాన్ థెరపీ నుంచి అన్నీ ఉన్నాయి, మందులు కూడా ఉన్నాయి. అంటే ఇంకా కొత్త అడ్వాన్స్డ్ మెడిసిన్స్ ఉన్నాయా లేదా అనేది ఓకే, అది డిఫరెంట్ క్వశ్చన్ అది. ఓకే. చౌక ఇక్కడ ఇండియాలో చౌకగానే ఉంటాయి. ఓకే. ఇప్పుడు కొత్త రీసెంట్ మెడిసిన్స్ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా లేవు. ఇప్పుడు క్యాన్సర్ వైద్యంలో కొత్త ఇమ్యూనోథెరపీలు అలాంటి కొంతవరకే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. కార్టీ సెల్ థెరపీ అని ఇంకా లేటెస్ట్ వచ్చింది, అది ఇప్పుడు ఇంక లేదు మన దగ్గర. ఓకే. అది అమెరికాలోను యూరోప్లోను అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. సో మందులు లేటెస్ట్ మెడిసిన్స్ దగ్గర కొంచెం అవైలబిలిటీ లేదు, కానీ ఎవరైనా ఎఫర్ట్ చేస్తే అక్కడికైనా వెళ్ళి చేయించుకోవచ్చు, లేకపోతే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ మాత్రం ఉంటుంది. ఓకే. సో కామన్ మెన్కి మనం అంటే ఇప్పుడు అవైలబిలిటీ ఇప్పుడు పుస్తకంలో ఉన్న ట్రీట్మెంట్స్ అన్నీ అవైలబుల్గానే ఉన్నాయి. ఓకే. ఆ లేటెస్ట్ ట్రీట్మెంట్ దగ్గరే ప్రాబ్లం. ఓకే. సో ఈ ఆరోగ్యశ్రీ వర్తించని క్యాన్సర్ రకాలు ఏమైనా ఉన్నాయా సార్ మనకి? ఇప్పుడు గవర్నమెంట్ అన్నీ ఇంక్లూడ్ చేసేసింది కదండి. ఓకే. క్యాన్సర్కి టీకా వ్యాక్సిన్, క్యాన్సర్ టీకా వ్యాక్సిన్ అనేది అది యూనివర్సల్ టీకా ఏం కాదండి. అన్ని క్యాన్సర్లు నాకు రావంటానికి కాదు. ఓకే. ఇప్పుడు కొన్నిటికి ఉన్నాయి. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉంది, అందులో ఆ స్ట్రెయిన్స్ని బట్టి తీసుకుంటే మనకి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు స్కూల్కి వెళ్ళే పిల్లలందరికీ ఎంకరేజ్ చేస్తున్నారు అది తీసుకోమని చెప్పి. సో అవన్నీ ప్రివెంటబుల్. ఓకే. ఆ వ్యాక్సిన్ తీసుకుంటే ఇప్పుడు అలానే హెపటైటిస్ బి ఉంటుంది, అవన్నీ అందరూ తీసుకున్నారు అనుకోండి హెపటైటిస్ బి వ్యాక్సిన్ అనేది. సో ఆ హెపటైటిస్ బి వల్ల వచ్చే క్యాన్సర్స్ రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉన్నాయి. ఓకే. సో ఇటువంటి వాటికి ఉన్నాయి. ఓకే.
అలా అని చెప్పి బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి, కోలన్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి అటువంటి వాడికి ఇంకేం లేవు టీకా. అలా అనుకుంటే ఇంకా నానా రకాల వ్యాక్సిన్లు కావాలి. బ్రెస్ట్ క్యాన్సర్ ఒకటి, అవన్నీ వేరు, అవన్నీ జనిపర, అవన్నీ వైరస్ వల్ల వచ్చేవాడికి మనం వ్యాక్సిన్స్ అనేది ఇప్పుడు ఉన్నాయి, హెపటైటిస్ బికి, అలానే సర్వికల్ క్యాన్సర్కి. ఓకే. మిగిలిన అన్ని జనిపరమైనటువంటి తేడాలు వచ్చే క్యాన్సర్లు కదండి అవన్నీ. మన లైఫ్ స్టైల్ వల్ల వచ్చే క్యాన్సర్లు అవి అన్నమాట. వాటికి మనం టీకాలు వేసుకోవాలంటే కష్టం. క్యాన్సర్ అనేది కేవలం మనుషులకేనా, జంతువులకి, పక్షులకి? ఉంటాయి, డాగ్స్లోను వాటిలో కూడా ఉంటాయండి. ఓకే. సో అంటే మోస్ట్ స్టడీడ్ ఏంటంటే హ్యూమన్స్, ఇప్పుడు డాగ్స్ వాటిల్లో కూడా ఉంటాయి. ఓకే. వాటికి వైద్యం చేస్తూ ఉంటారు. ఓకే. వాటిలో వచ్చే క్యాన్సర్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఓకే. క్యాన్సర్ అనేది మిగిలిన జంతువుల్లో కూడా ఉందన్నమాట. ఓకే. సో వెటనరీ డాక్టర్స్ మీకు ఎక్కువ చెప్పగలరు. ఓకే. ప్లస్ ఇప్పుడు ఈ రీసెర్చ్ చేసేది కూడా చాలా వరకు ఎలుకల్లోనూ వాటిల్లోనూ చేస్తారు కదా. వాటికి కూడా ఏంటంటే అదేంటి ఆ ట్యూమర్ గ్రోత్ని స్టిమ్యులేట్ చేసి దాని మీద మందులు వాడి అవన్నీ అలా హ్యూమన్స్లోకి మనకి ఆ మందులు అనేది కొన్ని సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసిన తర్వాతే ఆ డ్రగ్ సేఫ్టీని బట్టి మనకి హ్యూమన్స్లో phase 1, phase 2 ట్రయల్స్కి వస్తాం. ఓకే. సో ఈ టెస్ట్లన్నీ ముందే జరుగుతాయి. ఓకే. ఓకే. ఏది యానిమల్ మీదే. సో యానిమల్స్ కూడా క్యాన్సర్ని వాళ్ళు ఇండ్యూస్ చేస్తారు, అంటే అది వచ్చేటట్టు చేస్తారనమాట. ఓకే. చేసి దాని మీద మందులు పనిచేస్తుందో లేదో తెలుసుకొని అప్పుడు హ్యూమన్స్ మీదకి వస్తుంది. ఓకే. సో ఫైనల్గా యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ సీనియర్ డాక్టర్గా పేషెంట్లకి లేకపోతే ప్రజలకి మీరు ఇచ్చే అంటే సందేశం కానివ్వండి, వాట్ ఎవర్, భరోసా, క్యాన్సర్ వస్తే క్యాన్సర్ అనేది అందరూ అనుకున్నట్టుగా భయంకరమైన వ్యాధి కాదండి. దాన్ని మనం చేయాల్సింది ఏంటంటే ముందు ఫస్ట్ థింగ్ హెల్దీ లైఫ్ స్టైల్, అది కనుక మెయింటైన్ చేసి డైట్ అంతా కంట్రోల్ చేసుకొని తర్వాత ప్రివెన్షన్ అన్నీ కూడా మనం చేయగలిగితే ప్రివెంటివ్ టెస్ట్లు కొన్ని ఉంటాయి. ఓకే. అంటే కొలనోస్కోపీ అని లేకపోతే మ్యామోగ్రామ్ ఇటువంటి చేయించుకోగలిగితే అట్లీస్ట్ మనం ముందే ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే. ప్లస్ ఏదైనా సరే వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్నటువంటి మనకున్న పరిస్థితుల ప్రకారం. ఓకే. రెగ్యులర్ ఎక్సర్సైజ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేయగలిగితే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ అవాయిడ్ చేయగలిగితే క్యాన్సర్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.